నెల రోజుల పాటు నిల్వ ఉండే కాకరకాయ కారం పొడి. టేస్ట్ చాలా చాలా బావుంటుంది. చేయడం గూడా చాలా సింపుల్ ప్రాసెస్ ఇది. వేడి వేడి అన్నంలో తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం కాకరకాయలను శుభ్రంగా క్లీన్ చేసుకొని, ఈ విధంగా అన్నీ సమానంగా వచ్చే విధంగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఆయిల్ వేసుకొని, అందులోకి పల్లీలు వేసుకొని, ఫ్రై చేసుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకోండి. ఇప్పుడు అందులోకే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. అలాగే పొట్టుతో సహా వెల్లుల్లి కూడా వేసుకొని ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకొని, అదే ఆయిల్‌లో కాకరకాయ ముక్కల్ని వేసుకొని మీడియం ఫ్లేమ్‌లో ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి గుర్తుంచుకోండి. ఇది సరిగ్గా వేగకపోతే కారం పొడి టేస్ట్ బావుండదు. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కల్ని కొద్దిగా పక్కకు పెట్టుకొని మిగతా వాటిని వేసుకోండి. అలాగే వెల్లుల్లి, పల్లీలు, కరివేపాకును కూడా కొద్దిగా పక్కకు పెట్టుకొని మిగతా వాటిని మిక్సీ జార్‌లోకి వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కారము, పసుపు, ఉప్పు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్‌లోకి తీసుకొని, ఇప్పుడు అందులోకి మనం పక్కకు పెట్టుకున్న వాటిని కూడా వేసుకొని కలుపుకున్నారంటే కాకరకాయ కారం పొడి రెడీ అయిపోయింది.